క్లాస్ నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ క్లాస్ ఇస్తున్నాను. ఓకే, రైట్. నేను ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమి ఇవ్వట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి 110 తీసుకుంటున్నాను అండ్ అలానే నేమ్ వచ్చేసి సమ్ అను తీసుకుంటున్నాను. ఓకే, ఎలా ఉంది? ఫైన్. నెక్స్ట్ ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మెథడ్ లోపల ఈ ఐడి నేమే కావాలంటే ఎలా వస్తాయి? నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మెథడ్ వచ్చేసి డిఫైన్ గెట్ డీటెయిల్స్ లేకపోతే డిస్ప్లే సంథింగ్. మీకు ఖచ్చితంగా నేను ఐడి డైరెక్ట్ గా ఐడి తీసుకుంటే వస్తుందండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఐడి అన్నాను అనుకోండి, వస్తుందా? సెల్ఫ్ డాట్ ఐడి అంటే నేమ్ అంటే దానికి అర్థం కాదు. అవును. సో ఐడి అంటే ఇన్బిల్ట్ గా ఉంటుందండి, ఐడెంటిఫికేషన్. అది నాట్ అ ప్రాబ్లం, బట్ అది ఇన్బిల్ట్ గా ఉండేది. ఓకే, సో ఇన్బిల్ట్ గా ఉంటుంది కాబట్టి బెటర్ మనం ఐడి బదులు ఈ ఐడి అని ఇద్దాం. ఈవెన్ నేమ్ కూడా ఈ నేమ్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నాకు ఇక్కడ ఈ ఐడి ఈ నేమ్ ఈ రెండు తీసుకుంటున్నాను. అది ఏమంటుంది? మీకు ఎర్రర్ వస్తుంది. అది ఏం ఎర్రర్ వస్తుంది చూడండి. ఈ ఐడి ఈజ్ నాట్ డిఫైన్డ్. అదేంటి, క్లాస్ లో డిఫైన్ చేసాం కదా, ఎందుకు ఎర్రర్ వస్తుంది? మెథడ్ క్లాస్ లో డిఫైన్ చేసాము. డిస్ప్లే అనేది కూడా క్లాస్ లోనే ఉంది. డిస్ప్లే మెథడ్ అనేది డిస్ప్లే మెథడ్ కూడా క్లాస్ లోనే ఉంది. మరి ఎందుకు ఎర్రర్ వస్తుంది? మనం ఏం చెప్పుకున్నాము? మీరు క్లాస్ యొక్క వేరియబుల్స్ ని లేదా ప్రాపర్టీస్ ని లేదా ప్రాపర్టీస్ ని విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, విత్ ఇన్ ద క్లాస్ లో యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మీరు జనరల్ గా అయితే జావాలో కానీ జావా స్క్రిప్ట్ లో కానీ దిస్ అనే కీవర్డ్ వాడతాము. కానీ పైథాన్ కి వచ్చేసరికి మనం ఏం కీవర్డ్ వాడతాము? సెల్ఫ్ అనే కీవర్డ్ వాడతాము. అంటే మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా మీరు క్లాస్ యొక్క వేరియబుల్స్ ని విత్ ఇన్ ద క్లాస్ లో, ఇఫ్ యూ హ్యావ్ టు యాక్సెస్ ద వేరియబుల్స్ విత్ ఇన్ ద క్లాస్, దెన్ యూ హ్యావ్ టు స్పెసిఫై ది సెల్ఫ్ కీవర్డ్. సెల్ఫ్ ఇస్ ద కీవర్డ్. ఓకేనా? సో ఆ కీవర్డ్ ఇవ్వాలి మీరు. సో దట్స్ వై సెల్ఫ్ అని ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మీకు ఎర్రర్. క్లియర్ కదండి? సో దెన్ బాగానే ఉంది. నేను సెల్ఫ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమంటున్నా అంటే ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ మాడ్యూల్ వచ్చేసి క్లాస్ 1. ఓకేనండి? మాడ్యూల్ వచ్చేసి క్లాస్ 1. ఈ మాడ్యూల్ లో క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటి? ఎంప్లాయీ. క్లియర్ కదా? మాడ్యూల్ నేమ్ వచ్చేసి క్లాస్ 1 అండ్ ఆ మాడ్యూల్ లో క్లాస్ వచ్చేసి ఎంప్లాయీ. క్లియర్ కదా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ఎంటైర్ మాడ్యూల్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సో నేను ఫస్ట్ ఎంటైర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్స్ వై ఇంపోర్ట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏమి ఇస్తామండి? ఇంపోర్ట్ ఏంటి అక్కడ మనకి క్లాస్ 1 మాడ్యూల్ నేమ్ వచ్చేసి క్లాస్ 1. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యకపోతే ఈ ఐడిని నేమ్ని నేను యాక్సెస్ చేసుకోగలమా లేదా? ఈ ఐడి ఈ నేమ్ రెండింటిని నేను ఆబ్జెక్ట్ ఏమి క్రియేట్ చేయను. క్రియేట్ చెయ్యకుండా ఈ ఐడి ఈ నేమ్ నేను యాక్సెస్ చేసుకోగలుగుతానా లేదా అవుట్ సైడ్ ద క్లాస్? నో, సైడ్ ద క్లాస్. యాక్సెస్ అంటే ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటారా? క్లాస్ ని ఆల్రెడీ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా.
అంటే అవును, ఆల్మోస్ట్ అవును. అలా ఈ మాడ్యూల్ ఉన్నాయని మీకు ఇక్కడ వచ్చేసినట్టే కదా. వస్తుంది అయితే అంటే ఆవిడ ఇప్పుడు కూడా నాకు క్లాస్ కావాలంటే ఎలా ఇస్తాం చెప్పండి. క్లాస్ ఇప్పుడు నాకు క్లాస్ 1 లో క్లాస్ 1 అనే మాడ్యూల్ లో ఎంప్లాయీ అనే క్లాస్ ఉందండి, అంతేనా? అవును, ఇప్పుడు ఎంటైర్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం మేడం, అవునా? అవును. ఇంపోర్టింగ్ ఎంటైర్ మాడ్యూల్ ఇక్కడ, అంతే కదా. అప్పుడు మీరు ఏమి ఇవ్వాల్సి వస్తుంది? ప్రింట్ అంటే అవే ప్రింట్ నేమ్ క్లాస్ క్లాస్ 1 అనే మాడ్యూల్ లో ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది, రైట్? అవును. ఈ ఎంప్లాయీ అనే క్లాస్ ఏమొస్తుందో చూడు ఒకసారి అవుట్పుట్. ఓకే, సో మనం రన్ చేసామనుకోండి ఏమొస్తుందండి? క్లాస్ అని వస్తుందా, కనిపిస్తుందా? Yeah. ఇట్స్ అ క్లాస్. మరి ఆ క్లాస్ లో మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేసాం కదా. ప్రాపర్టీస్ ఏం డిఫైన్ చేసామండి? డాట్ ఈఐడి. డాట్ ఇవ్వగానే మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. కనిపిస్తుందండి? ఈఐడి, డిస్ప్లే, ఈ నేమ్ కనిపిస్తున్నాయి. ఈ మూడు ఇచ్చాం. సో కాబట్టి ఈఐడి అంటే మీరు ప్రాపర్ గా ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ అందులో ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ లిస్ట్. ఓకేనండి. సో అలానే ఎంప్లాయీ నేమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రన్ చేశాను. రన్ చేస్తే 110 అను వచ్చిందా? వచ్చింది. ఎందుకు? అవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కావు, అవి క్లాస్ వేరియబుల్స్. క్లాస్ వేరియబుల్స్ ని మీరు అవుట్ సైడ్ ద క్లాస్ డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. దోస్ ఆర్ నాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. మనం క్లాస్ వేరియబుల్స్ కి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి డిఫరెన్స్ చెప్పుకున్నాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి? మీరు సెల్ఫ్ తో డిఫైన్ చేసేవి, అంతే కదా. సెల్ఫ్ ఇచ్చారు అని అంటే నథింగ్ బట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. లేదు డైరెక్ట్ గా ఇన్స్టాన్స్ చేసినప్పుడు అంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ డైరెక్ట్ గా పారామీటర్స్ పాస్ చేస్తున్నారంటే వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం, అంతేనా? అంటే కన్స్ట్రక్టర్ లో డిఫైన్ చేసేవి. లేదు అని అంటే మీరు దిస్ కీవర్డ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ సెల్ఫ్ కీవర్డ్ ఇచ్చేటువంటివి ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్. క్లాస్ వేరియబుల్స్ అంటే డైరెక్ట్ గా పైన డిఫైన్ చేసేవి. ఇప్పుడు ఈఐడి ఈ నేమ్ ఏంటివి ఇక్కడ? దీస్ ఆర్ ద క్లాస్ వేరియబుల్స్. ఇవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కాదు, అంటే నథింగ్ బట్ గ్లోబల్ వేరియబుల్స్ అన్నట్టు. ఓకేనండి. క్లాస్ వేరియబుల్స్ ఇవి క్లాస్ వేరియబుల్స్, రైట్? సో క్లాస్ వేరియబుల్స్ కాబట్టి నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేయకుండానే డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోగలిగాను. కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిస్ప్లేలో మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇవి క్లాస్ వేరియబుల్స్ కాదు. ఇవి ఇప్పుడు ఏది సెల్ఫ్ డాట్ ఈఐడి, సెల్ఫ్ డాట్ ఈ నేమ్ అనేవి ఇన్స్టాన్స్ వేరియబుల్స్, రైట్? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా, మీకు ఇన్స్టాన్స్ అంటేనే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అంతే కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా నేను నేను డైరెక్ట్ గా దాన్ని యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేసాను అనుకోండి. డాట్ డిస్ప్లే అని చెప్పేసి ఇచ్చేస్తాం. ఓకేనండి. మరి సెల్ఫ్ ఉంది కాబట్టి మనం ఏం ఇస్తున్నాము? క్లాస్ 1 డాట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇచ్చేసాను. ఓకేనా? అబ్జర్వ్ చేయండి, క్లాస్ 1 డాట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తున్నా 110 అని వచ్చిందా? అదే నేను క్లాస్ 1 డాట్ ఎంప్లాయీ ఇవ్వలేదు అనుకోండి, అంటే సెల్ఫ్ ఇవ్వట్లా. ఓకేనండి. సెల్ఫ్ ఇవ్వకపోతే మీకు ఎందుకంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు సెల్ఫ్ ఇవ్వాలి? ఇక్కడ డిస్ప్లే సెల్ఫ్ కదా, సెల్ఫ్ అంటే డిఫాల్ట్ కదా, దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మీ డౌట్ అదే కదా, దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఏమంటుందండి? మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. అంటే మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చెయ్యకపోయినట్లయితే మీరు అక్కడ సెల్ఫ్ ఏంటో ఇవ్వాలి దానికి. అదే మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేశారనుకోండి, మీరు సెల్ఫ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి మనం ఏమి ఇవ్వాలా? సెల్ఫ్ ఏంటో ఇవ్వాలా. అర్థమవుతుందండి? సెల్ఫ్ ఈక్వల్ టు క్లాస్ 1 డాట్ ఎంప్లాయీ అంటున్నాము. క్లాస్ 1 ఏంటిది? ఇక్కడ మాడ్యూల్. ఆ క్లాస్ 1 లోనే ఎంప్లాయీ ఉంది. మరి క్లాస్ యొక్క వేరే మాడ్యూల్ యొక్క వేరే
మెంబర్స్ ని మనం కాల్ చేయాలనుకుంటే డాట్ ఇవ్వాలి, అంతే కదా. క్లాస్ 1 అనేది Okay. మాడ్యూల్ అండి. ఇది యా క్లాస్ ఫైల్ నేమ్ ఏంటి, క్లాస్ 1. దాంట్లో ఎంప్లాయీ అనే క్లాస్ ని తీసుకోవాలంటే మాడ్యూల్ నుంచి మీరు రీడ్ చేయాలి మెంబర్స్ ని. అంటే మీకు ఆ క్లాస్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్టీ అవ్వచ్చు. వాటిని ఏమంటారు, మెంబర్స్ అంటారు. దేనికి, మాడ్యూల్ యొక్క మెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి, క్లాస్ యొక్క మెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి. క్లాస్ యొక్క మెంబర్స్ క్లాస్ ఏమేమి డిఫైన్ చేస్తామంటే మనం Class వేరియబుల్స్, ఐడి నేమ్ వేరియబుల్స్, ఇంకేంటి వేరియబుల్స్ And- మెథడ్స్ అంటే ఫంక్షన్స్. ఫంక్షన్స్ క్లాస్ యొక్క వేరియబుల్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, క్లాస్ యొక్క మెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి, వేరియబుల్స్, మెథడ్స్, నథింగ్ బట్ ప్రాపర్టీస్, ఫంక్షన్స్, అంతే కదా. అదే మాడ్యూల్ యొక్క మెంబర్స్ అంటే మాడ్యూల్ యొక్క మెంబర్స్ అంటే క్లాస్ నేమ్, క్లాస్ అంతే. క్లాస్ ఉండొచ్చు, నెక్స్ట్ ప్రాపర్టీ, ఫంక్షన్స్, ఇన్బిల్ట్ అంతే కదా. దానిలో కూడా మెథడ్స్ అండ్ ఫంక్షన్స్. అంతే. ఇప్పుడు దీంట్లో కూడా అంతే కదా, ఏమేమి ఉంటాయి మీకు, ఎక్స్ట్రాగా క్లాసెస్ ఉంటాయి అంతే. క్లాసెస్ ఇప్పుడు మనం అక్కడ క్లాస్ యొక్క మెంబర్స్ అంటున్నాం కాబట్టి క్లాస్ ఇంక లేదు, అక్కడ ఏమేమి ఉంటాయి, ప్రాపర్టీస్, మెథడ్స్ మాత్రమే ఉంటాయి. అదే మాడ్యూల్కి వచ్చేసరికి మాడ్యూల్ యొక్క మెంబర్స్ అంటే ఇక్కడ క్లాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. క్లాస్ యా అంటే ఉండాలి అని కాదు, అందుకని అంటున్నాం మేబీ ఏ క్లాస్, మేబీ ఏ ప్రాపర్టీ, మేబీ ఏ ఫంక్షన్. అర్థమైంది కదండి. ఉండొచ్చు, అంతేగాని ఖచ్చితంగా ఉండాలని కాదు రూలు. ఇప్పుడు నేను ఫస్ట్ చూసామనుకోండి, ఫంక్షన్స్ లో క్లాసెస్ ఉన్నాయా, ఫంక్షన్స్ డాట్ పీవైలో లేవు. ఫంక్షన్ డాట్ పీవైలో క్లాసెస్ ఉన్నాయండి, దాంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయా, లేవు కదా దీంట్లో. లేదు. మరి మీకు డౌట్ రావచ్చు, అదేంటండి మీరేమో చెప్పడానికి మాడ్యూల్ యొక్క మెంబర్స్ అంటే క్లాసెస్ అంటున్నారు, ప్రాపర్టీస్ అంటున్నారు, ఫంక్షన్స్ అంటున్నారు, ఇక్కడ ఏం లేవు కదా, ఇక్కడ ఓన్లీ ఫంక్షన్స్ మాత్రమే ఉన్నాయి కదా అని అంటే ఉండొచ్చు అంతే, మేబీ, రైట్. సో క్లాస్ మీరు ఇప్పుడు క్లాస్ కూడా అంతే, క్లాస్ లో ఏమేమి ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, మేబీ ఫంక్షన్స్ ఉండొచ్చు. కాకపోతే మనం ఓవరాల్ గా ప్రాజెక్ట్ లెవెల్లో వెళ్ళేసరికల్లా, మన హై ఎండ్ లో వెళ్ళేసరికల్లా క్లాస్ అంటే నథింగ్ బట్ ఏముంటాయండి హై ఎండ్ లో. హై ఎండ్ అంటే మీరు ప్రాజెక్ట్ లెవెల్లో అండి, అది హై ఎండ్ అంటాం. హై ఎండ్ లెవెల్లో క్లాస్ అంటే ఏమేమి ఉంటాయి, ఖచ్చితంగా ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయిగా. అందుకనే క్లాస్ యొక్క మెంబర్స్ అనగానే మనకి ప్రాపర్టీస్, మెథడ్స్ వస్తాయి. అదే మీరు హై ఎండ్ మాడ్యూల్ అనుకోండి, ఎంత హై ఎండ్కి వెళ్ళినా మీరు ఓన్లీ ఫంక్షన్స్ సపరేట్ చేయాలనుకున్నప్పుడు అందులో ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి. అదే మీరు క్లాసెస్ ని సపరేట్ చేయాలనుకున్నప్పుడు అందులో ఓన్లీ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందండి. దట్స్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అర్థమవుతుంది కదా, మీరు చేసే రిక్వైర్మెంట్ బట్టి. మనం క్లాసెస్ మాత్రమే సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఆ మాడ్యూల్ లో క్లాసెస్ మాత్రమే మెంబర్స్ లాగా ఉంటాయి. మనం ఫంక్షన్స్ ని ఓన్లీ ఫంక్షన్స్ సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఆ మాడ్యూల్ లో ఫంక్షన్స్ మాత్రమే మెంబర్స్ గా ఉంటాయి. అందుకని మేబీ అంటున్నాం, ఇక్కడ క్లాస్ లాగా అనట్లేదు. ఇక్కడ డైరెక్ట్ గా ఏమంటున్నాము, అక్కడ క్లాస్ లో డైరెక్ట్ గా ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అంటున్నాం. బట్ మాడ్యూల్ కి వచ్చేసరికి మేబీ ఏ క్లాస్, మేబీ ఏ ఫంక్షన్, మేబీ ఏ ప్రాపర్టీ, ఆర్ ఆల్ ఆర్ ఇన్ వన్ మాడ్యూల్. అంతే కదా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని లేదు కదా, అంతే కదా, రైట్. సో ఫైన్, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నాకు ఎర్రర్ ఎందుకు వస్తుంది, మీరు ఎప్పుడైతే ఇన్స్టాన్స్ క్రియేట్ చేయట్లేదో, ఇన్స్టాన్స్ క్రియేట్ చేయకపోతే దానికి సెల్ఫ్ అంటే అర్థం కాదు. అర్థమవుతుందండి. సెల్ఫ్ అంటే అర్థం కాదు కాబట్టి మనకి అది ఎర్రర్ ఇస్తుంది. ఏమని ఎర్రర్ ఇస్తుంది, ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అనేది మిస్ అయింది అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. అవునా, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిఫైన్ చేసేటప్పుడు సెల్ఫ్ అని ఇచ్చాం, అది జనరల్ గా ఇవ్వాలని చెప్పుకున్నాం, రైట్. ఇప్పుడు మీకు ఒక క్లాస్ లోపల సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకోవాలని చెప్పుకున్నాం. మెథడ్స్ అన్నిటికీ కూడా, మెథడ్స్ అన్నిటికీ సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అది ఓకే. మీరు సెల్ఫ్ ఇవ్వకుండా నేను ఏ కమ బి ఇస్తాను అంటే అది ఏని సెల్ఫ్ కింద తీసుకుంటారు. అర్థమవుతుందండి.
సో దట్స్ వై సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. మరి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చాను, నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. సెల్ఫ్ ఇచ్చారు అంటే నథింగ్ బట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి, అంతే కదా. నథింగ్ బట్ ఇట్ ఇస్ ఇన్స్టాన్స్ మెథడ్ అన్నట్టుగా. నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. ఇన్స్టాన్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా కావాలి అంటే అప్పుడు సెల్ఫ్ మీరు డిఫైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం డిఫైన్ చేసాం కాబట్టి సెల్ఫ్ అనేది ఇప్పుడు మనకు రన్ అయిపోద్ది. అర్థమైందండి. 110 నాను అదేంటి 110 నాను ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు డౌట్, రైట్? ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పైన ఇచ్చాం కదా సెల్ఫ్ డాట్ ఏడి, ఇక్కడ నుంచి తీసుకుంటాం మళ్ళీ. ఓకేనండి. ఈ నేమ్ అక్కడ నుంచి ఇది తీసుకుంటుంది, క్లాస్ యొక్క ప్రాపర్టీ, క్లాస్ యొక్క ప్రాపర్టీ. ఓకేనండి, అర్థమైందా? దెన్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే, ఒకవేళ మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేశారు అనుకోండి. ఇవి ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే, మనకి ఎర్రర్ వచ్చింది అదే. ఓకేనా, ఏంటిది? మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి ట్రై చేసాం. ఓకేనండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఏమంటున్నా అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాను దీనికి ఓబీజే. ఓకేనా, ఈక్వల్ టు క్లాస్ 1 డాట్ ఎంప్లాయీ. ఇంక ఇన్స్టాన్స్ ఇట్లానే కదా క్రియేట్ చేసేది, రైట్? ఇక మీరు ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇక దీని బదులు మనం ఫ్రంట్ ఓబీజే డాట్ డిస్ప్లే. ఇప్పుడు సెల్ఫ్ ఇవ్వాల్సిన అవసరంలా, ఎందుకు? ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం, త్రూ ఇన్స్టాన్స్ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం డిస్ప్లేని. అర్థమవుతుందండి? త్రూ ఇన్స్టాన్స్ యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మీరు మళ్ళీ సెల్ఫ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇస్తున్నారంటే నథింగ్ బట్ ఏంటి? ఇన్స్టాన్సే కదా.